ఏపీ గ్రామ వార్డు వాలంటరీ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మోహన్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి 2 నెలల పెండింగ్ వేతనాలను ఇవ్వాలని అన్నారు. అలాగే జాబ్ కార్డు విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యంగా బలవంతంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుని వారి వేతనాలను 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఏరు దాటక మునుపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఆందోళనే నిదర్శనమని తెలిపారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వాలంటరీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకట సుబ్బయ్య, సిఐటియు డివైఎఫ్ఐ నాయకులు విజయ్, ఉదయ్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వారికి 10,000 రూపాయలు ఇస్తామని ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పారు, అధికారంలోకి వచ్చినారు, కానీ వాలంటీర్లకు 10,000 జీతం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈరోజు వాళ్ళని రెన్యువల్ చేసే పరిస్థితి కూడా లేదు, మాకు సంబంధం లేదన్నట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద నిలబడి మొత్తం వాలంటీర్స్ అందరినీ విధుల్లోకి తీసుకొని 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, బలవంతంగా రిజైన్ చేయించారు, వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. ఉద్యోగ భద్రత లేదు, రక్షణ లేదు. అట్లాగే చాలా 2 నెలలు పెండింగ్ వేతనం, 2 నెలలు 3 నెలలు వేతనాలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఇవ్వాలి అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాలుగా హామీలు చెప్పారు. అధికారం రాకమునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అంటే దీన్ని బట్టి చూస్తే ఏరు దాటక మునుపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఈ ప్రభుత్వ వైఖరి ఉంది అని చెప్పడానికి వాలంటీర్లు చేస్తున్నటువంటి పోరాటమే నిదర్శనం అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మీరు ఎత్తుల మీద కోపాలు ఆవేశాలు పడుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఈరోజు వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకొని వారికి 10,000 రూపాయల జీతం ఇవ్వాలని మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా విజ్ఞప్తి పరిష్కరించాలని చెప్పి సిఐటిగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అధికారం రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ అందరినీ విధుల్లోకి తీసుకొని వారికి 10,000 రూపాయలు ఇస్తామని ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పారు, అధికారంలోకి వచ్చినారు, కానీ వాలంటీర్లకు 10,000 జీతం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈరోజు వాళ్ళని రెన్యువల్ చేసే పరిస్థితి కూడా లేదు, మాకు సంబంధం లేదన్నట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద నిలబడి మొత్తం వాలంటీర్స్ అందరినీ విధుల్లోకి తీసుకొని 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, బలవంతంగా రిజైన్ చేయించారు, వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. ఉద్యోగ భద్రత లేదు, రక్షణ లేదు. అట్లాగే చాలా 2 నెలలు పెండింగ్ వేతనం, 2 నెలలు 3 నెలలు వేతనాలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఇవ్వాలి అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాలుగా హామీలు చెప్పారు. అధికారం